గౌతమ్ విన్ అయితే కూడా నేను చాలా హ్యాపీగా ఉంటా. బికాస్ గౌతమ్కి చాలా కష్టాలు ఉన్నాయి. అంటే మాలాగే చిన్న స్టేజ్ నుంచి అక్కడ వరకు వచ్చారు. గౌతమ్ గెలిస్తే కూడా నేను హ్యాపీగానే ఉంటా. ఆ, గౌతమ్కి విన్ అయ్యే క్వాలిటీ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఆ? గేమ్ ప్రకారంగా కొన్నిసారి జెన్యున్ అనిపిస్తారు. బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి చెప్తున్నారేమో అనిపిస్తుంది. బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా. బట్ ఐ థింక్ మేబీ ఒక 70-80% జెన్యున్ ఉన్నారు అనిపిస్తుంది గౌతమ్. ఎవరు గౌతమా? అఫ్ కోర్స్ అది అక్క అనేది నా ప్రకారంగా అది లైక్ రియల్ ఫీలింగ్ కాదు. అక్క అనేది డిఫరెంట్, క్రష్ ని అక్క అనేది డిఫరెంట్ కదా. సో అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైంలో. సో అక్క అన్నారు అనిపించింది ఆ టైంలో. దరిద్రం అలా ఉంది బ్రో. ఏం చేయాలి? యష్మి మణికంఠతోనా? నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నానా? ఆ సిచ్యువేషన్ తెలీదు నాకు. అది ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నాకు శాంటాస్క్ ఓకే. అది నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుందని ఏడ్చాను. క్రేజీ ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకొని వచ్చిన. ఏం సాంగ్ అది? మాక్సిమం మాస్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తా. వినట్లేదు క్వశ్చన్. అదే సినిమా చేస్తున్నా తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది. కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాము. బాగుంటుంది బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంత సెట్ కాదు అక్కడ. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ.